సో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్‌పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి కొద్దిపాటి వర్షాలతో పాటు కొద్ది భారీ వర్షాలు గూడా ఉన్నాయని జెప్పేసి కొంత అప్డేట్స్ గూడా ఇస్తున్నారు వాతావరణ శాఖ. సో ఏం జెప్తారు? మనకి ఒక 2 రోజుల క్రితం ఈ వాయువ్య బంగాళాఖాతం మన ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటం ఈ సీజన్‌లో రెండోసారిది. ఈ అల్పపీడనం ఏర్పడి మొన్న ఏర్పడింది. నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈరోజు తీరాన్ని దాటింది. అయితే ఇది మనకి సుదూరమైన ప్రాంతం. సో, దీనివల్ల కొద్దిపాటి ఎఫెక్ట్ అయితే మన రాష్ట్రం మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రకంగా మనము ఈరోజు వార్నింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే ఈ కుమ్రం భీం, మంచిర్యాల్, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకి హెవీ రెయిన్ అలర్ట్ పెట్టాము. ఈ జిల్లాల్లో 7-12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ మనకి 3-5-6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. మన సిటీలో కూడా ఈరోజు రాత్రి కొద్దిగా మోడరేట్ రెయిన్‌కి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో లైట్ టు మోడరేట్ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఈరోజు ఉంది. సో అల్పపీడనం అని జెప్పేసి చెప్తున్నారు. సో అల్పపీడనం ఏర్పడితే దాదాపు ముసురు వాన అనేది ఖచ్చితంగా కురుస్తుంది. బట్ హైదరాబాద్‌లో గాని, ఈ జిల్లాలో గాని ఎట్లా ఉంది? ముసురు వానకు సంబంధించి ఏమన్నా ఉందా? లేపోతే కేవలం వర్షం కొట్టి మళ్ళీ ఎళ్ళిపోవడం జరుగుతుందా? మనకి దగ్గరలోని ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీర ప్రదేశంలో కనుక అల్పపీడనం ఏర్పడితే డెఫినెట్‌గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా ముసురు పట్టిన వాతావరణము, చాలా చోట్ల భారీ వర్షాలు ఇటువంటి దానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సమీపంలో ఏర్పడింది. దాని ప్రభావం కొద్దిగానే ఉంటుంది. మన మీద కొద్దిగా, అలాగే ఉత్తరాంధ్ర మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, ఈ జిల్లాలకు మటుకే పెద్దగా కొంచెం వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా తీరాన్ని దాటేసింది ఆల్రెడీ. తీరాన్ని దాటిన తర్వాత 24-48 గంటల్లో సిస్టమ్స్ వీక్ అయిపోతాయి. అది కూడా మూవ్‌మెంట్ కూడా మరీ వాయువ్య దిశగా ఇంకా ఉత్తర భారతదేశంలోకి ఎళ్తుంది కాబట్టి మరింత దూరం అవుతుంది. ఎఫెక్ట్ కూడా అది కూడా వీకెన్ అయిపోతుంది కాబట్టి రేపటికి కూడా మనము భారీ వర్ష సూచన లేదు. రేపు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురుగా మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి టెంపరేచర్‌లు పెరిగే అవకాశమే కనిపిస్తుంది. సో మళ్ళీ నిన్నటి నుంచి గూడా గతంలో జూస్తే నిన్నటి నుంచి గూడా కొంచెం వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు గూడా తగ్గిన పరిస్థితి జూస్తున్నాం. సో ఇలాంటి వాతావరణం మళ్ళీ ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? మనకి ఇది మొన్న ప్రారంభమైంది. ఈ అల్పపీడనం మొన్న వ ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనంగా మారింది. తర్వాత నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈరోజు తీరాన్ని దాటింది. మళ్ళీ రేపటి నుంచి గ్రాడ్యుయల్‌గా వీకెన్ అయితుంది. సో, మొన్నటి నుంచి కూడా మనకి గ్రాడ్యుయల్‌గా క్లౌడింగ్ పెరుగుతూ వస్తుంది. ఈరోజు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడాయి. ఆల్రెడీ మనకి వరంగల్, హనుమకొండ ప్రాంతంలో భారీ వర్షం కూడా రికార్డ్ అయింది. 7-8 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో పడటం కూడా జరిగింది. సో, రేపటికి ఈ సిస్టమ్ కూడా వీకెన్ అయిపోతుంది కాబట్టి రేపు భారీ వర్షం కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేయటంలా. ఓన్లీ మీ మోడరేట్ రెయిన్ 3-5-6 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ రేపు పడే అవకాశం ఉంది. ఎల్లుండికి సిస్టమ్ పూర్తిగా వీకెన్ అయిపోతుంది. దూరం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఎల్లుండికి వర్షాలు బాగా తగ్గిపోయి మళ్ళీ ఆ అడపాదడప కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశమే ఉంది. సో పర్టిక్యులర్‌గా హైదరాబాద్ సంబంధించి గూడా వెదర్ అయితే చాలా కూల్‌గా మారిన పరిస్థితి. మబ్బులు గూడా పడుతున్న పరిస్థితి. సో హైదరాబాద్‌లో ఏమన్నా వర్షం పడే సూచన ఏమన్నా కనబడుతుందా? హైదరాబాద్‌లో కూడా ఈ రాత్రి కొద్దిగా మోడరేట్ రెయిన్, మరీ పెద్ద భారీ వర్షానికి అవకాశం లేదు గానీ 3 నుంచి మాక్సిమం 5-6 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్‌లో కూడా రెయిన్ పడే అవకాశం ఉంది. రేపటికి హైదరాబాద్‌లో కూడా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గి కొద్దిగా లైట్ రెయిన్, అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఎల్లుండికి క్లౌడీనెస్ కూడా తగ్గే అవకాశమే కనిపిస్తుంది. సో ఏపీతో పోల్చుకుంటే తెలంగాణకు సంబంధించి వర్షపాతం నమోదు ఎట్లా ఉంది? సో ఏపీతో పోలిస్తే మనకు తక్కువగా ఉందా? లేకపోతే సమానంగా ఉందా? ఎట్లా ఉందసలు? ఏపీలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ఏపీలో ఇంకా హీట్ వేవ్ పరిస్థితులు నడుస్తున్నాయి. గత 5 రోజులు బట్టి ఏపీలో హీట్ వేవ్ పరిస్థితులున్నాయి. 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లున్నాయి. ఈరోజు కూడా అక్కడ చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగానే ఉంది. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఈ అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల విస్తారంగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. అక్కడ కూడా ఈ అల్పపీడనము వీక్ అయిపోతే వాళ్ళకి కూడా వర్షాలు తగ్గిపోతాయి. ఏపీలోనూ తగ్గిపోతాయి, తెలంగాణలో కూడా తగ్గిపోతాయి. సో రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే విత్తనాలు గూడా నాటి వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో పర్టిక్యులర్‌గా రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు? రైతులకి మనము గత 2 నెలలు బట్టి చెప్తున్నాము. ఈ వర్షపాతం తక్కువ ఉంటుంది. లాంగ్ పీరియడ్ పంటలు వేయొద్దు. ఎక్కువ నీరు ఉన్న అవసరమైన పంటలు వేయొద్దని. అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఐఎండీతో అనుసంధానంతో
ఈ మధ్యన చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీని సంప్రదించి వారు మనం ఇచ్చిన ఫోర్‌కాస్ట్ ప్రకారం తక్కువ కాల పరిమితితోటి, తక్కువ నీటితోటి అయ్యే పంటలు ఏవి వేయడానికి వీలవుతాయో వారు కూడా ఈ రైతులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఒక డాక్యుమెంట్‌ని కూడా వారు తయారు చేశారు. ఆ రకంగా అది కూడా అందరికీ మనం వ వ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారానే రైతులందరికీ ఇది కూడా తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ జూలై థర్డ్ వీక్‌లోకి వచ్చేసాం. ఇంకొద్ది రోజులైతే ఇంకొక 1 వీక్, 10 డేస్ అయితే జూలై కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆగస్టు, సెప్టెంబర్ మీదనే చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. సో ఎల్‌నినో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్‌లో కూడా ఉంటుందా? లేకపోతే వర్షాలేమైనా పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఈ ఎల్‌నినో ఇంకా ఇప్పుడు ఇది అంటే చాలా దీర్ఘకాలిక పరిణామం. ఇది ఎల్‌నినో వస్తే వారం రోజులు, నెల రోజులు ఉండి ఎళ్ళిపోయేది కాదు. ఎల్‌నినో అంటే కొన్ని వేల కిలోమీటర్ల పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కడం. సముద్రాలు తొందరగా వేడెక్కవు. తొందరగా వేడెక్కితే తొందరగా చల్లారవు. సో, దీని ఎఫెక్టు ఇప్పుడే ప్రారంభమైంది గూడా. ఇది ఇంటర్నేషనల్ ఫోర్‌కాస్టింగ్ ఏజెన్సీస్, ఎన్‌ఓఏఏ వీళ్ళందరూ చెప్పేదేంటంటే, ఇదిప్పుడు ప్రారంభ దశలో ఉంది. పోయే కొద్దీ దీని ప్రభావం ఇంకా పెరిగే అవకాశమే ఉంది అని చెప్తున్నారు. సో, రాగల మనకి మిగిలిన 2 నెలల్లో కూడా ఇబ్బందులుంటాయి. మనకి ఈ మీరన్నట్టు ఒక 15 రోజుల్లో సగం మాన్సూన్ పీరియడ్ అయిపోతుంది. సో, ఐఎండీ కూడా ఎప్పుడు మనకి మిడ్ మాన్సూన్ రిపోర్ట్ కూడా వస్తుంది. అంటే గత 2 నెలల్లో ఎంత లోటు ఉంది, రాగల 2 నెలల్లో ఎలా ఉండబోతోంది, ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా, ఇంకా డిటీరియేషన్ ఉంటుందా, ఈ విషయాలన్నీ మనకి నెలాఖరికి నివేదిక వస్తుంది. అలాగే ఆగస్టు నెలలో వర్షపాతం ఎలా ఉంటుందన్న దాన్ని కూడా మనకి ఈ నెలాఖరికి నివేదిక వస్తుంది. సో ఎల్‌నినో ఎఫెక్ట్ అంటున్నారు. సో ఈ 2 నెలల వరకే ఉంటుందా? నెక్స్ట్ మాన్సూన్ సీజన్ వరకు ఏమన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే సమ్మర్ వరకు ఏమన్నా వీక్ అయ్యే అవకాశం ఉందా? ఈ ఎల్‌నినో, లానినాకి కరెక్ట్‌గా ఇంత పీరియడ్ అని ఉండదండి. మనకి మాన్సూన్ పీరియడ్ అంటే కరెక్ట్‌గా 4 నెలలు. వేసవికాలం అంటే 3, 4 నెలలు. ఇట్లా ఏంటంటే ఇవి భూమి గమనంలో కరెక్ట్‌గా అంచనా వేయడానికి కుదురుతుంది. వేరేజ్ ఎల్‌నినో, లానినా అన్నవి వేల కిలోమీటర్ల పరిధిలోని పసిఫిక్ జలాలు కొన్ని సంవత్సరాలు తూర్పులోను, కొన్ని సంవత్సరాలు పశ్చిమంలోను వేడెక్కుతుంటాయి. ఇదొక సైకిల్. ఈ సైకిల్‌లో మనము చూసినట్టయితే గత 3 సంవత్సరాల నుంచి లానినా మనకు అనుకూలమైన ఫేజ్‌లో ఉన్నాం. దాని నుంచి ఇప్పుడే ఎల్‌నినోకి మారుతున్నాం. సో, ఇది ఇప్పుడే అయిపోతుందని చెప్పడానికి లేదు. ఇది దీర్ఘకాలిక అయితే పైగా ఈసారి వచ్చే ఎల్‌నినో చాలా ఉధృతంగా ఉంటుంది అని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్నీ అంటే వీటిని డైరెక్ట్‌గా ఐఎండీ మానిటర్ చేయదు. ఇవి ఎక్కడో దక్షిణార్ధగోళంలో భూమధ్యరేఖకి దిగువన పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పులు వీటిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎన్‌ఓఏఏ లాంటి సంస్థలు చేస్తాయి. అక్కడ టెంపరేచర్‌లు ఎట్లా ఉన్నాయి, రాగల పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నవి. సో, వీరందరూ చెప్తున్నది ఏంటంటే మనకి పోయే కొద్దీ దీని ఇంటెన్సిటీ పెరుగుతుందని చెప్తున్నారు. సో, ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు ఇట్లా ఉంటుందని కొన్ని సంస్థలు చెప్పడం జరుగుతోంది. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా కొంత దీని ప్రభావం అయితే ఉండే అవకాశమే ఉంటుంది. ఖచ్చితంగా ఎల్‌నినో ఎఫెక్ట్ ఈ మాన్సూన్ సీజన్‌తోని ఎండే అవకాశం లేదని చెప్పేసి కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. సో దానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మాన్సూన్ సీజన్‌లో కూడా ఒకవేళ ఎల్‌నినో కంటిన్యూ అయితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో రైతులకు సంబంధించి కూడా దాదాపు 3 నెలల ముందు నుంచే చెప్తున్నాం. తక్కువ వర్షపాతం ఉండే పంటలు మాత్రమే వేసుకోమని చెప్పేసి. బట్ రైతులు చాలా వరకు వర్షం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. సో కాలువల ద్వారా వ్యవసాయం చేసే వాళ్ళ రైతులకైతే ఇబ్బంది లేదు. బట్ కేవలం వర్షం మీద ఆధారపడే ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో రైతులైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి అప్డేట్స్ ఇస్తుంది. వ్యవసాయ శాఖ కూడా చాలా సన్నద్ధమవుతుంది. రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్‌తో పాటు ఎలాంటి పంటలు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా రైతులకు అవగాహన కూడా పెంచుతున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పటివరకైతే చూస్తున్నారు కదా. సో ఈశాన్య తెలంగాణతో పాటు నార్త్ తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రైట్ టు మోడరేట్ కొన్ని జిల్లాలకు ఇచ్చడం జరిగింది. సో హైదరాబాద్‌కి సంబంధించి కూడా ఈరోజు రాత్రి వరకు హైదరాబాద్‌లో కొన్ని ఏరియాల్లో 3-4 డిగ్రీల వరకు 3-4 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మళ్ళీ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం ఉష్ణోగ్రతలు పెరిగి మళ్ళీ 2 రోజుల తర్వాత కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గాయి. సో ఈ 2 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలతో పాటు ఒక 5-6 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. భారీ వర్షాలైతే జిల్లాలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఎక్కడా లేవు. సో మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో జూలై ఎండింగ్ వరకు దాదాపు వచ్చేసాం. సో నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్లోనే అందరి ఆశలు అయితే ఉన్నాయి. బట్ ఆగస్టు సెప్టెంబర్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ లేదు. ఎల్‌నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం హైదరాబాద్.